నమస్కారం, నేను మీ స్వప్న H5 న్యూస్ కి స్వాగతం. ప్రజల కోసం నిజమైన వార్తలను, నమ్మదగిన సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల రాజకీయాల్లో అంతర్మథనం కొనసాగుతోందట. కాకపోతే ఇది కాంగ్రెస్ పార్టీలో కాదు, భారత రాష్ట్ర సమితిలోనే అని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పెరడిపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ, మున్సిపల్ ఎన్నికల సమయంలో కేటీ రామారావు కేవలం సిరిసిల్లకే పరిమితమై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ లో అహంకారం ఎక్కువ ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారని, వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దీని ప్రభావం బీఆర్ఎస్ పైనే పడుతుందని స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చే వార్తలు సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దాని మొన్న ఇంచుమించు 5 రోజులు నిర్దేశించింది. ఇక్కడ 7-8 రోజులు ఇక్కడనే ఉంది. సిరిసిల్లలో గల్లీ గల్లీ దగ్గర పెట్టి, ఇల్లు ఏమో దగ్గర పెట్టి, గల్లీ గల్లీ తిరిగింది, ఇంటికి తిరిగింది, కడుపు తగ్గర పెట్టింది, చాలా తగ్గర పెట్టింది. ఇంకా అక్రమంగా సంపాదించిన సొమ్ము ఏ విధంగా ఖర్చు పెట్టిందని మీ అందరూ తెలుసు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎన్నికలు జరగాలి. సిరిసిల్ల మున్సిపాలిటీ కాదు, కానీ ఆగ మేఘాల మీద మొత్తం మంది దింపి, అన్ని దింపి కార్యకర్తలు చదవైనట్టు అక్కడ ఆయన యొక్క ఉనికిని ఆయనే ప్రశాంతంగా చేస్తుంది. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, సిరిసిల్ల పట్టణంలో, మున్సిపాలిటీలో ఆయన పార్టీ ఉనికిని ఆయనే ప్రశాంతంగా చేస్తుంది. స్టార్ క్యాంపెయిన్ ఆయన మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు మొత్తాన్ని ఆయన పరిశీలన శైలిని మీరు పరిశీలించినట్లయితే ఆయన కేవలం సిరిసిల్ల రాష్ట్రంలో ఎక్కడ కూడా పర్యటించలేని, రాష్ట్రంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటేమని అండగా ఏ కార్యకర్త పోటీ చేస్తున్న కార్యకర్తలు అండగా ప్రచారం చేయలేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే నా సీటు 10 ఉండాలి, నేను 10 ఉండాలి, నా రాజకీయ భవిష్యత్తు 10 ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఆయన పార్టీ శ్రేణుల యొక్క భవితవ్యాన్ని పక్కన పెట్టేసి ఆయన స్వలాభంలో పనిచేసుకున్నారని దీని అవసరం పెట్టారు. ఇలా అంతర్మపడదు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇలా అంతర్మంలో పడ్డది సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తన సొంత ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గారిని దాని అంతకుముందు వాళ్ళ అహంకారంలో నడుచుకున్నది, ఉత్తరంగా పెట్టిన చెప్తూ నిలబడిన అహంకారం రోజు ఇలా గెలిపిస్తే ఇక్కడనే పండుకుంటా, ఇక్కడనే తింటా.